మనకి కిడ్నీ సమస్య పెరిగే కొద్దీ శరీరంలో రక్తం తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో రక్తం ఇంప్రూవ్ అవ్వడానికి చాలాసార్లు ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం రక్తం ఎక్కించాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ఈ హెపటైటిస్ బి కానివ్వండి, కొన్ని రకాల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ సంక్రమించే అవకాశం ఉంటుంది. వీటి నుంచి రక్షణ పొందడానికి ఖచ్చితంగా హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ తీసుకోవాలి. మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ ఎంత తక్కువ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు తీసుకుంటే అంత బాగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మీకు కిడ్నీ సమస్య ఉంది, క్రియాటినిన్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు వెంటనే ఈ టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ టీకా న్యూమోకోకల్ వ్యాక్సిన్, మూడవ టీకా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఇవి రెండు కూడా మనకి ఊపిరితిత్తుల్లో నెమ్ము అంటాము, న్యూమోనియా, వీటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇవి ఎందుకు తీసుకోవాలి? ఏమవుతుందంటే, మనకి కిడ్నీ సమస్య పెరిగే కొద్దీ శరీరంలో ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోయినప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నెమ్ము లేదా న్యూమోనియా వచ్చి వెంటిలేటర్ మీదకు వెళ్ళి దాని ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కిడ్నీ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి మనకి రక్షణ పొందడానికి ఈ ఇన్ఫ్లుయెంజా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి.